మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి. వాటి గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి మాట్లాడరు. వాళ్ళు చేసిన పనులివి అని చెప్పుకోవడానికి ఒక్క మేలు కూడా లేదు కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు మోడీ గారు. 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్నా? 1 కోటైనా వచ్చాయా? 1,00,000 అయినా వచ్చాయా? ఎన్ని రాలేదు. రైతులకి ఆదాయం డబుల్ చేస్తానన్నాడు, అయిందా? ఈరోజు అప్పు లేని రైతు లేడు మన రాష్ట్రంలో. 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, పేదవాడి అకౌంట్లో వేస్తానన్న మోడీ గారు 1,00,000 అయినా వేశారా? వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకి తెలిసిందల్లా మతం పేరుతో రాజకీయాలు చేయడం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. ఒక పక్కేమో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఐక్యత కోసం, సోదర భావం కోసం, ప్రేమను పెంచడానికి ఒక ఋషిలాగా 7,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ద్వేషం, విద్వేషం, విషం, మతంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. ఎవరి కావాలి మీకు ప్రధానమంత్రిగా? ఎవరికి ఓటేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ రాష్ట్రంలో ఒకవైపు పాలకపక్షం, ఒకవైపు ప్రతిపక్షం, ఇద్దరు, చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా దొందే. ఎవ్వరికి ప్రజా ప్రయోజనాలు పట్టలేదు, ఎవ్వరికి ప్రత్యేక హోదా తేవాలి అన్న సోయలేదు. మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, పోలవరం ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకు రాజధాని ఇవ్వకపోయినా పర్వాలేదు, మన రైతులు చెడిపోయినా పర్వాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు. అయినా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు మోడీకి గులాంగిరి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకా ఓట్లేయాల్సింది? ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి తీసుకురండి, మమ్మల్ని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేస్తే తప్పితే ప్రజలకు మేలు జరగదు అని ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతుంది అంటే, దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అన్ని కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరిని, అందరినీ తన గొడుగు కిందికి చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందుకే చెప్తున్నాం, ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది, అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ఒక్క రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడే గొంతే లేకుండా పోయింది. 25 మంది ఎంపీలు ఉన్నారు మనకు. అది కాకుండా రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, వైసీపీ పార్టీకి అయితే 23 ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఉండి 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా ఏ ఒక్క పార్టీ అయినా మన ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కరూ చేయలేదు. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఈరోజు అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం కలిపి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు, ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు. ప్రశ్నించడానికి ఒక గొంతు అవసరం, కొట్లాడడానికి ఒక పార్టీ అవసరం. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరింది నేనేదో పదవులు తీసుకోవడానికి కాదు, వచ్చి ముఖ్యమంత్రిని అవ్వపోవడానికి, అంతకంటే కాదు. ఎందుకంటే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి. అవును, తెలంగాణ నా మెట్టినిల్లు, నిజమే. అక్కడ ఒక నియంతను దింపాలి అని ఒక పార్టీ పెట్టిన మాట నిజమే. కానీ ఒక నియంతను దింపాం. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ. కేసీఆర్ అనే ఓ యొక్క నియంతను దింపి మా పని అయిపోయింది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఇది నా పుట్టినిల్లు కాబట్టి, నా మెట్టినిల్లో నాకు ఎంత బాధ్యత ఉందో నా పుట్టినింటి పట్ల కూడా నాకు అంతే బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ కనీసం కొట్లాడే గొంతు లేదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నా, మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యం. పోలవరం ప్రాజెక్టు కావాలన్నా, రాజధాని కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ రైతులకు రుణమాఫీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని అద్భుతమైన పథకాలు, ఎన్ని అద్భుతమైన సంక్షేమము, ఎంత అభివృద్ధి చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.
మళ్ళీ చెప్తున్నాం, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈసారి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు కనీస వేతనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతన్న వాడికి గౌరవం ఇచ్చి పండించిన పంటకు పెట్టుబడితో పాటు 50% కూడిన మద్దతు ధర ఇస్తుంది. కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటికి, ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాడో లేడో మీరే నిర్ణయించండి. రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం డ్రిప్పుకు కూడా సబ్సిడీ లేదు, మద్దతు ధర లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. మొన్న డిసెంబర్ నెలలో ఇక్కడ తుఫాన్ వచ్చింది. 70,000 ఎకరాలు నష్టపోతే ఒక్కరికైనా అన్నా ఇదిగో 50,000 నష్టపోయావు నువ్వు ఎకరానికి అని ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి మద్దతు ధర ఇవ్వడానికి పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పక్కన పెట్టాడా? 3,000 కోట్లు, 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నారు. ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు రైతులకు. ఇదే గుంటూరులో 4 లక్షల ఎకరాల్లో మొన్న డిసెంబర్లో పంట నష్టం జరిగితే ఏ రైతుకి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం? ఏ రైతుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కిందట ఇట్లాగే మైకు పట్టుకొని చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిందే, 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఒక్క సంవత్సరమైనా వచ్చిందా? ఏ 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఖాళీగా ఉన్నాయో ఈ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు